హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. మొన్న ఈ మధ్య రిలీజ్ అయింది కమల్ హాసన్ గారిది థగ్ లైఫ్ మూవీ. సో అది మొత్తం అట్టే ఫ్లాప్ అయింది కదండి. సో కాకపోతే నెటిజన్స్ ఏమంటున్నారంటే అందులో హీరోయిన్ త్రిష చాలా బాగుంది. సో ఎందుకంటే మనకి ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్స్ రావట్లేదా, పాత హీరోయిన్ని మళ్ళీ ఎందుకు పెట్టారని అదొక టాక్ వచ్చింది. అంటే పాత పరిచయాలు ఎక్కువ ఉండడం వల్ల ఆమెను మళ్ళీ తీసుకున్నారా అని అంటున్నారు. సో నిజంగా ఒకవేళ పాత పరిచయం ఉంటే అలా హీరోయిన్స్ని తీసుకుంటారంటారా? పాత పరిచయాలు అనేది అది పెద్ద కన్సర్న్ కాదు, కానీ త్రిష ఇస్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యూట్ హీరోయిన్ కదా. అందులో కమల్ హాసన్ కొంచెం ఏజ్ అయిన క్యారెక్టర్ కాబట్టి అందులో అతని క్యారెక్టర్ అమ్మాయిని ఎక్కడో చూసి సేమ్ నాయకుడిలో శరణ్యాన్ని ఎలాగ పట్టుకొస్తాడో వేశ్యాగృహం నుంచి, అలాగే ఈ అమ్మాయిని ఒక డ్యాన్సింగ్ జిమ్ఖానా క్లబ్లోంచి ఈ అమ్మాయిని తీసుకుని అతను కీప్గా పెట్టుకుంటాడు అనమాట. అది ఒక సీన్ ఉంది అంతే, అది అవసరం లేదు. దానివల్ల ఇటువంటి చెత్త సీన్ల వల్ల సినిమా ఫ్లాప్ అయిపోయింది. కానీ సో అమ్మాయి కొంచెం విమెన్ జనరల్గా గర్ల్గా ఉన్నప్పుడు టీన్స్లో ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా పెరిగి కొద్దీ కూడా ఇంకా అర్థంగా ఉంటారు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ విమెన్ బ్యూటిఫుల్లీ కాబట్టి తను ప్రౌడ్గా అయింది. ఇప్పుడు ప్రౌడ్గా తోటి కొంచెం వలప్షస్గా ఉన్నా కూడా సమానంగా ఉంటుంది తను. ఎవరు త్రిష చాలా అందంగా ఉంది. అది నేను మొట్టమొదటి ఫీల్ అయింది ఈ సినిమాలో అందంగా ఎవరున్నారంటే ఆ అమ్మాయి అనుకున్నాను. ఎక్కడా కూడా ఎక్స్పోజర్ లేదు, మళ్ళీ చాలా నీట్గానే ఉంటుంది క్యారెక్టర్ అంతా శారీ వేసుకుని. బట్ స్టిల్ షీ లుక్స్ వెరీ ప్రిటీ. చాలా చాలా బాగుంది అందులో. ఇప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు చాలా చాలా మహేష్ బాబుతో యాక్ట్ చేసిన సినిమాలు ఇంకా బాగుంటుంది. అతోటి సినిమాలు అయ్యండి చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక బ్యూటిఫుల్గానే ఉంటుంది. కాకపోతే అనీవెన్గా తయారైపోతారు కొంతమంది. పర్సనాలిటీ మెయింటైన్ చేయక థైరాయిడ్ వచ్చేసి అయి ఉంటారు, వాళ్ళు ఏం చేయలేం. కాబట్టి చాలా సన్నగా ఉంది. కానీ ఇప్పుడు ఎంత సన్నగా ఉన్నా కూడా అబ్బాయి ఏజ్ ప్రకారంగా షీఈ్ ఆల్రెడీ రీచింగ్ 40 కదా, అని చెప్పి ఇంకా బాగుంటారు ఈ ఏజ్లో. జనరల్గా విమెన్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ యాజ్ దే గ్రో. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఇలాగ ఎందుకంటారంటే బాగా లావ్ అయిపోకుండా సమానంగా ఉండగలిగితే దే లుక్ వెరీ బాగుంటారు. తను కూడా చాలా బాగుంది, చాలా ఫ్రెజైల్గా పర్సనాలిటీ బాగుంటుంది. కాబట్టి నేను మొట్టమొదటి అలా ఫీల్ అయ్యాను. కమల్ హాసన్ ఒక ఏజ్డ్ క్యారెక్టర్ కదా, సినిమాలో క్యారెక్టర్ అంతే, రియల్ లైఫ్లో కూడా ఎక్కువ. కాబట్టి హీరోయిన్ ఎవరిని పెడతారు? ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న పిల్లలు పెట్టరు కదా, అసహ్యంగా ఉంటుంది. చిన్నపిల్ల అంటున్నారు అతను ఎదురుకుంటాను. ఎవరు కమల్ హాసన్ ఎదురుకుంటే తనే చిన్న అమ్మాయి అంటున్నారు. అంతకంటే పెద్ద వాళ్ళు పెడతాడు. అక్కడికి వైఫ్ని మళ్ళీ పెట్టారు. ఆ అమ్మాయి కూడా పెద్ద వయసు కాదు, అతను వైఫ్ కింద యాక్ట్ చేసిన అమ్మాయి అదేదో ఉంది పేరు, పోతురాజు అనే సినిమాలో యాక్ట్ చేసింది. యాక్చువల్గాను తమిళ్లో దేవర మగన్ సినిమాలో యాక్ట్ చేసిన అమ్మాయిని ఇక్కడ మళ్ళీ పెట్టినట్టున్నారు. తనకు చాలా అందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. తను ఆ వైఫ్ క్యారెక్టర్, అవి అలాంటి ఇద్దరు పిల్లలు నీలాంటి వయసులో ఉన్న ఒక అమ్మాయి అలా ఉంటారు కాబట్టి అలా పెట్టారు. ఓకే, నెక్స్ట్ ఈ అమ్మాయి ఇతను మోజుపడి వెళ్ళే అమ్మాయిని కొంచెం అందంగా ఉండాలి కాబట్టి ఎవరిని పెడతాడు? మార్కెట్లో ఉన్న హీరోయిన్ పెట్టాలి. ఎవరిని పెట్టాలి? అనుష్కని పెట్టచ్చు. అనుష్క ఇతను కలిసి యాక్ట్ చేయలేదు, కానీ త్రిష ఇంకా బాగుంటుంది, ఇంకా నవనవలాడుతూ ఉన్నట్టు చాలా బాగుంది. సో ఆ విధంగా ఏజ్ అయ్యింది కాబట్టి అతనికి కూడా తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని చెంబు ఉంచుకుంటాడు. ఇటువంటి కంపు కొట్టి సీన్స్ అన్నీ ఉన్నాయి. అంటే జనరల్గా ఈ అండర్ వరల్డ్లో ఇలా ఉంటారనమాట. ఇది ఆవిద్ ఇబ్రహీం గారి గ్యాంగ్ అవన్నీ ఉంటాయి కదా, వీటిలో ఆ బాస్ వాడేసిన అమ్మాయిని, ఆవిడ వాడేసిన అమ్మాయిని, వీళ్ళే వాళ్ళ వాడకుండా ఉంటారు. వాడిని వేసేసి ఈడు ఉండడం ఆ టైపులో ఉంటారు అనమాట. సో అది చూపించడం కోసం కమల్ హాసన్ కూడా ఉండేవాడే వాడికి అపోజిషన్ అయిపోతాడు, చెబు అయిపోయి అతనే ఉంచుకుంటాడు మళ్ళీ ఆ అమ్మాయిని. వాళ్ళిద్దరికి మళ్ళీ ఇంటిమేట్ సీన్ ఏమి ఉండవు, జస్ట్ అలా ఒక చోట అలా దగ్గరికి వెళ్తాడు అంతే. అని ఇంకా అమ్మాయిని నువ్వే నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వే నాకు కావాలి కదా, నువ్వు నాకు కావాలి ఆ టైప్లో అంటాడు. అవన్నీ కంపు కొట్టే సీన్స్ ఏదైతే మనకు మార్కులు మైనస్ అవుతాయో అన్ని సీన్లు ఉన్నాయి సినిమాలో. తర్వాత కూడా దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అలాగా, ఈ అనంతకోటి ఉపాయాలు ఇది అదొక ఉపాయం. అవసరం లేనిది కావాలని ఒక పర్వర్షన్గా చూపించడం కోసం చేసిన ప్రక్రియ కమల్ హాసన్కి అలా పెట్టడంలో తప్పులేదు. నేనే అన్నాను ముద్దు పెట్టుకోవడంలో తప్పులేదని. అసలు ముద్దే పెట్టుకోలేదు ఇందులోను, అవాయిడ్ చేశారు. అదేదో దర్ ఇస్ నో కిస్సింగ్ లిప్ లాక్ సీన్ ఉందని చెప్పారు. ఎవడ అడిగితే తప్పేటన్నాను, అదేదో ఒక ఛానల్లో అడిగితాను తప్పేటన్నా. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే పెట్టచ్చు. క్యారెక్టర్ డిమాండ్ చేయడం కదా, సినిమాయే త్రాష్. అది సినిమాయే ఒక ప్లాట్ లేదు, కథాంశం లేదు, కథ లేదు, ఇతివృత్తం లేదు, ఇవన్నీ ఒకటే. ఏది ఇవి అందులో యాక్ట్ చేయడం ఎవరన్నా కూడా కథ ఏంటంటే అడగండి.
అనగనగా ఒక క్యారెక్టర్ చెప్పడానికి లేదు, ఏదో ఏ ఫైట్కి ఆ ఫైట్ తీశారు. అది ఏంటో అది నేను ఒక SISU చూడండి, నా ఛానల్లో చెప్పాను, మీ ఛానల్లో కూడా చెప్తున్నాను. SISU అనే సినిమా ఉంటుంది. అందులో ఓల్డ్ మ్యాన్ని డెజర్ట్లో వస్తుంటే ఆ పక్క నుంచి సైనికులు వస్తూ వాడిని చాలా బాధలు పెడతారు. అందరి అదే గోల్డ్ ఏది కూడా ఉంటుంది యాక్చువల్గా, ఎక్కడ దొరుకుతుంది అతనికి. అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడో ఆ సేమ్ ఆ గెటప్పే కాపీ కొట్టారు ఇక్కడ కమల్ హాసన్. మా ఓన్ ఛానల్లో పెట్టాం, ఇండియన్ ఫైర్ బ్రాండ్లో పెట్టాం. మీ దాంట్లో కూడా ఎందుకు చెప్తానంటే ఆ సినిమా చూడండి, అది ఇంకా బాగుంది. దానికి కథ ఉండదు, దానికి అట్లీస్ట్ ఏదో ఒక గోల్డ్ దొరికిందో పట్టుకెళ్తున్నాడు అనుకోకుండా ఎలాగా తప్పించుకుంటూ వెళ్ళాడు అనేది ఒక సీరియస్ క్యారెక్టర్ అది. అదేవిధంగా డోంట్ బ్రీత్ అనే సినిమా ఉంటుంది. అటు బ్లైండ్ మ్యాన్, 4 కుర్రోడు ఇంటికి వస్తారనమాట. వచ్చి ఆడు బ్లైండే కదా అనుకుంటారనమాట. శబ్ద ప్రకారంగా వాళ్ళంత నలుగురిని వేస్తాడు. అది ఫోటోగ్రఫీ చాలా బాగా తీస్తారు, పెద్ద హిట్ అది. డోంట్ బ్రీత్ అని. ఈజ్ అ బ్లైండ్ మ్యాన్, మంచి బాడీతో ఉన్న ఒక 60-65 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ అనమాట. చాలా బాగా తీస్తాడు. అలాంటి సినిమాలు ఇవన్నీ. కానీ ఈ కమల్ హాసన్ కంటూ ఒక క్యారికేచరు, మంచి సినిమాలు, మరో చరిత్ర, సాగసంగం, విశ్వనాథ్ గారి సినిమాలు, స్వాతిముత్యం లాంటి చేసిన ఇతనికి ఇటువంటి సినిమా ఏంటి, నాయకుడి మళ్ళీ తీస్తున్నాడు నాయకన్ అని అన్నారు. పోనీ అలాగనే తీయలేదు. నేను ఆల్రెడీ చెప్పాను విపులంగాను, బండిరత్నం చాలా అతి వినయం చూపిస్తున్నాడు ప్రెస్ మీట్లను, తమిళలోను. నాకు ఏదో ఆ ఇంట్యూషన్ చెప్తుంది ఇది పోద్దని సినిమా, ఇందులో విషయం లేదనమాట. విషయం లేనప్పుడే అటువంటి ప్రగల్భాలు పోతూ ఉంటారు. కమల్ హాసన్ సార్, ఆ సార్, ఈ సార్ అంటాడనమాట బండిరత్నం. ఇదేదో తేడా కొట్టింది అనమాట. నా కళ్ళు మూసానంటే తెలిసిపోతుంది నాకు అది ఏదో జరిగిందని. చెప్పాను ఒక 1 month బ్యాక్, అలాగే జరిగింది. 1 month బ్యాక్ చెప్పాను. నాకు చిన్న అనుమానం ఉంది, నాయకుడిని మళ్ళీ రిపీట్ చేస్తారు. పోనీ నాయకుడినైనా కరెక్ట్గా రిపీట్ చేస్తే బాగుండేది. అలాగ లేదు, ఇలా లేదు, కథే లేదు అసలు, కథాంశం లేదు. కథాంశంలో మా ఫిల్మ్స్లో నేను నేర్పేది ఏం నేర్పిస్తాను, ఒక 7 పాయింట్లు ఉంటాయి. మెయిన్ ప్లాట్ అంటే కథ, ఏ కథ మీద తీస్తున్నాం, ఏ జానర్ మీద తీస్తున్నాం. మెయిన్ ప్లాట్. సబ్ ప్లాట్ అంటే పక్కన ఉండే క్యారెక్టర్లు ఎవరెవరు ఉన్నారు, సబ్ ప్లాట్, సబ్ క్యారెక్టర్స్, సబ్ స్టోరీస్ అయింది. తర్వాత ఒక కుదుపు జోల్ట్ అంటారు, 3వ పాయింట్. అది 15 నిమిషాల లోపల వచ్చేయాలి. ఈ ఫ్యామిలీ చంపేయడం, అవి చంపేయడం, ఓకే, జోల్ట్ అంట. దాని తర్వాత క్రైసిస్ అంటే సమస్య. ఒక కుదిరిన తర్వాత సమస్య, ఆ సమస్య చుట్టూ తిరుగుతూ కథ తిరుగుతూ ఇంటర్వెల్ పాయింట్కి వెళ్తుంది. లాక్ చేస్తాడు ఏం జరుగుతుందని. అది ఇంటర్వెల్ పాయింట్. అది ఇండియాలో ఒక చోటే, ఇంటర్వెల్ ప్రపంచంలో వేరే దేశాల్లో ఉండదు. ఇక్కడ ఇంటర్వెల్కి వెళ్ళి కాఫీ తాగొచ్చి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ బ్యాక్ మొత్తంతో స్టమక్ ఓ పక్కన ఖాళీ చేసుకుని ఓ పక్కన తాగి మళ్ళీ ఫ్రెష్ కూర్చుంటాడు. సెకండ్ హాఫ్ అంటారు. మనకి ఫస్ట్ హాఫ్ సినిమా, సెకండ్ హాఫ్ సినిమా ఇండియాలో. అంతే సెకండ్ హాఫ్లో ఏముంటుంది, అక్కడ జరిగిన సమస్యకి, క్రైసిస్కి మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాడు డైరెక్టర్. క్రైసిస్ మేనేజ్మెంట్. దాని తర్వాత ప్రీ క్లైమాక్స్. ఉదూద్ వచ్చినప్పుడు విశాఖపట్నం బీచ్కి వెళ్ళి చూసాను ఎలా ఉందో, రేపు వచ్చేస్తుంది అంటారని. వచ్చేస్తుంది అది ఎక్కడి నుంచో. ఉదూద్ అంటే ఉదూద్ అనే పక్షిలాగా వస్తుందట. అది ఎక్కడ తగులుద్ది, విశాఖపట్నం పక్క వస్తుంది అది. ఈలోగా ఆకాశంలో ఏమైనా మార్పులు ఉంటాయని చూడడానికి వెళ్ళాను. నిశ్చలంగా ఉంది, లిటిల్ ఆరెంజ్ కలర్ రైన్స్ కదా. దాంతో పాటు చాలామంది చూస్తున్నారు రామకృష్ణ బీచ్లో. ఓకే, నేను వెళ్ళి మళ్ళీ 5 స్టార్ హోటల్ పడుకున్నాను. 4 పాయింట్స్లో ఉంటాను నేను. వచ్చేసి తెల్లారుజామున. అదే ఆ ఉదూద్ వచ్చే ముందు నిశ్చలంగా ఉండే సముద్రాన్ని చూసి ఇదే ప్రీ క్లైమాక్స్ అన్నాను అనమాట నేను. ఆ యొక్క విపత్తుకి, ఆ న్యాచురల్ డిజాస్టర్కి అనే సబ్జెక్ట్కి ఇది ప్రీ క్లైమాక్స్. నేను వెళ్ళి చూడడానికి వెళ్ళానే ఈవినింగ్ 1 గంటకు వచ్చేసింది. తలుపులు గిబులు పగిలిపోయినాయి, నేను ఉన్న హోటల్లో కూడా గ్లాసు బూర్లు పగిలిపోయినాయి. అది క్లైమాక్స్. అదైతే ఆ విధంగా దీంట్లో ప్రీ క్లైమాక్స్ లేదు, ఏమీ లేదు. అతని మీదే అనుకుని కట్ చేసినా కూడా ఒక కథ ఉండాలా. అనగనగా ఒక కమల్ హాసన్, ఆ ముసలోడికి ఏమైంది, అతను పెద్ద డాన్గా కూడా చూపించలేదు. ఆ మరాఠీ క్యారెక్టర్ ఎవరిని పెట్టారు డైరెక్టర్గా యాక్టర్, అది వేస్ట్. మిర్జాపూర్లో యాక్ట్ చేసిన పొడుగ్గా ఉంటాడు, బాగుంటాడు అతను పెట్టారు. అతనికి డైలాగులు లేవు. ఏంటో ఆ సినిమా ఏంటో అసలు ఆ మాత్రం తెలియలేదా. మన సినిమా చూసుకున్నారు కూడా, దీనికి అంటే తోక లేదు, దీనికి తల ఏర్పాటు చేద్దాం, తోక ఏర్పాటు చేద్దాం, మధ్యలో వండం, అవి ఏమీ లేవు అనమాట. సో ఆ విధంగా చాలా ఛానల్లో చెప్పాను కాబట్టి ఇది కనుక టూకీగా చెప్పేశాను. సో ఇంకోటి వాటిగా ఇదే క్వశ్చన్లో చిన్న హీరోయిన్ లేరా అని. చిన్న హీరో ఉంటారు. కమల్ హాసన్ పోయి అమ్మాయి పరమేశ్వరని చిన్న పిల్లలు ఉంటారు కదా, ఈయన సన్నగా ఉంటారు, వాళ్ళు ఎలా పెడతారు. అదే త్రిషగా ప్రౌడ్లాగా తయారైంది. కొంచెం అలా తయారైన వాళ్ళు మటుకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. షీ లుక్ ఫ్యాబ్యులస్.
అంచేత మామూలుగా బాగుంటుంది తను బ్రాహ్మణ అమ్మాయి, తమిళ బ్రాహ్మణ అమ్మాయి చాలా బాగుంటుంది. చాలా మెయింటైన్ చేసింది యాక్చువల్గాను, చాలా బాగుంది యాక్చువల్గా. అది కమల్ హాసన్ ఏది సరిపోద్దాం అన్నారు. కమల్ హాసన్కి చిమ్ముకి సరిపోలే, ఇద్దరు ఉంచుకుంటారు దాన్ని ఆవిడ్ని. సో కమల్ హాసన్ వదిలేశాడట. అవి చెత్త కంపు కొట్టి పాయింట్లు. రియల్ తగ్గ లైఫ్లో ఉంటారు కదా రౌడీస్, అక్కడ జరుగుతూ ఉంటుందని అది పెట్టారు కావాలని. బాగోలేదు, అది వాసన వచ్చేసింది. అదే తన బాటుకు చాలా బాగుంది, ఎక్కడ ఎక్స్పోజర్ కానీ ఏమీ లేదు, నీట్గా ఉంది, శారీస్ వేసుకుని ఉంది, చాలా చాలా బాగుంది. ఓకే, అది. సో థ్యాంక్ యూ సో మచ్.